రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, గతించిన సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు మాకు మీ సహాయము దయచేసినందుకు, మీ కంచె కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు అయా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ రాత్రి కాలంలో మేము సజీవులంగా ఉన్నామంటే ఏ ప్రమాదము, ఏ అపాయము, ఏ శోధన, ఏ ఆర్థిక ఇబ్బంది మా దరికి రాలేదు అంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. మీరు చూపించిన ధన్యతను బట్టి ఈ రాత్రి అందు మరొకసారి మేమందరము కూడా ప్రార్థించుకునే ఈ యొక్క మహాయోగ్యతను బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మీ యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ రాత్రిన ఏ హాని జరుగుతుంది అని భయపడుతున్నారో, వారి కుటుంబంలో ఏ సమస్య వస్తుంది అని దుఃఖిస్తున్నారో, వారి యొక్క పని చేసే ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అని కంగారు పడుతున్నారో అవేమి కూడా జరగవు. ఏది కూడా వారిని ఎంత మాత్రము కూడా ముట్టలేదు, హాని చేయలేదు అని తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు ప్రార్థిస్తున్నాము. ఏదైతే బిడ్డల మీదకి హాని చేయటకు వస్తుందో వాటన్నిటిని కూడా యేసు నామంలో లయపరిచి బిడ్డలకు రక్షణను, క్షేమమును, భద్రతను ఈ రాత్రిన మీరు దయచేయమని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది ఆయా ప్రాంతాల నుంచి ఈ రాత్రి అంది ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు నాయనా. ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వచ్చాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. బిడ్డలు మరి ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. వాటిలో నుండి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఎంతో మంది బిడ్డలు మరి రాత్రి అంత అనారోగ్యంతో కూడా మొరబెడుతున్నారు. పలు రకాలైనటువంటి ఇబ్బందులు తండ్రి. శరీరంలో ఏదో ఒక చోట, ఏదో ఒక అవయవములో నాయనా బలహీనతలు చోటు చేసుకొని ఈ యొక్క జీవితాన్ని కొనసాగించలేక దుఃఖిస్తూ ఉన్నారు. వారిని దర్శించండి, ఈ రాత్రి అందు వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీరు మాత్రమే వారికి స్వస్థత ఇవ్వగలిగిన దేవుడవు నాయన. అందును బట్టి స్తోత్రాలు. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులను యేసు నామంలో లయపరచండి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారో, ఓటమిని సహించలేకపోతున్నారో, నిరాశలోకి వెళ్ళిపోతా ఉన్నారో, ఆత్మహత్య తలంపులు వారిని తండ్రి వెంటాడుతూ ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి. వారిని మరలా లేవనెత్తండి ప్రభువా. గర్భఫలము లేని వారికి రాత్రి యందు గర్భఫలమును అనుగ్రహించండి. మూయబడిన ప్రతి గర్భము కూడా తెరవబడునుగాక. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు గర్భిణీలుగా ఉన్నారు. ఆ యొక్క గర్భిణీలను మీరు దీవించండి. తల్లికిని బిడ్డలకును క్షేమాన్ని మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అప్పులు కలిగి ఉన్న వారిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాను తండ్రి. ఎంత అప్పున్నప్పటికీ యేసునామంలో అప్పు నుంచి విడిపించండి ప్రభువా. మోసపోయిన స్థితిలో నాయన, మరే నష్టపోయిన స్థితిలో తండ్రి, ఉద్యోగం కోల్పోయిన స్థితిలో నాయన బిడ్డలు అప్పులు చేసి ఉన్నారు. కృప చూపించండి, విడిపించండి తండ్రి. అదే రీతిన తండ్రి కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యమును కూడా దయచేయండి. చేతుల కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన నాయన ఎంతో మంది కుటుంబాలు సమాధానం లేక ప్రతిరోజు, ప్రతి రాత్రి నాయన దుఃఖిస్తున్నారు. గొడవలతో వారి కుటుంబం ఉంటుంది తండ్రి. ఆ కుటుంబాలు ఈ రోజున సమాధానంతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, బిడ్డలు కలిసి మెలిసి ఆనందంగా జీవించే కృప చూపించండి. ఎడిక్షన్స్ కలిగి ఉన్న, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని రాత్రి అందు మీరు దర్శించి
వారందరికీ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రాత్రి అందు నైట్ డ్యూటీల్లో ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. ఏ సమస్య కూడా వారి దగ్గరకు రాకుండా ఈ రాత్రంతను వారిని భద్రపరచుకొనండి. ఆయా గృహాలు లేని బిడ్డలకు గృహములు అనుగ్రహించండి. ఆయా దేశాల్లో జీవిస్తూ ఉన్నారు నాయన, వారందరికీ మీ రక్షణ దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ఆ ప్రయత్నాలను సఫలపరచండి. వీసా విషయంలో ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన, ఎవరైతే కోర్టు కేసులు ల్యాండ్ సమస్యలను చిక్కుబడి ఉన్నారో ఆ కేసులు ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులు అందరినీ పేరు పేరున దీవించి రాత్రంతను కాచి కాపాడమని, అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నిటిలో కూడా తండ్రి బిడ్డలకు సహాయము దయచేయమని, అయా వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధమును అనుగ్రహించమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయమని తండ్రి. మేమందరము కూడా అలసిపోయాము, సేద తీరబోతున్నాం. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయండి. అయ్యా ప్రతి గృహం చుట్టూ మీ కంచె ఏర్పరచండి. దొంగలు, శత్రువులు, అపవాది దురాత్మ క్రియలు ఏవిను ఏ బిడ్డను అయా ఇబ్బందులకు గురి చేయకుండా కృప చూపించమని, మరలా ఉదయాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.